సూపర్ స్టార్ కృష్ణ గారు నటించినటువంటి ఒక హిట్ సినిమా ముఖ్యమంత్రి 1984 ఏప్రిల్ 27న విడుదలైంది. కరెక్ట్గా ఏప్రిల్ 27నే విడుదల కావడంతో ఈ సినిమా గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కృష్ణ గారి సినిమాలలో రాజకీయ చిత్రాలకి ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడగా అందులో ఒక కడిగితు రాయి లాంటిది ఈ సినిమా. విజయ నిర్మల గారి దర్శకత్వంలో అప్పటి మాజీ ముఖ్యమంత్రి టి అంజయ్య గారి కుమారుడు శ్రీనివాసరెడ్డి గారు, అంటే మన సాగర్ గారి బ్రదరే, ఈయన కూడా బ్రదరే వరుస అవుతారు. ఆ తర్వాత అమ్మ దొంగ అనేక సినిమాలు కృష్ణ గారితో నిర్మించారు. జగదేక వీరుడు. ఈ సినిమా చక్రవ్యూహ అనే ఒక కన్నడ సినిమా ఆధారంగా రూపొందించబడింది. 1983లో చక్రవ్యూహ వస్తే ఆ తర్వాత 1984 జనవరిలో ఇంక్విలాబ్ పేరుతో అమితాబ్ బచ్చన్ దాన్ని తీశారు. ఆ తర్వాత కృష్ణ గారు కూడా విజయ నిర్మల గారి దర్శకత్వంలో చాలా ఫాస్ట్గా, అంటే జనవరిలో మొదటి షెడ్యూల్ కనుక పూర్తయి ఉంటే సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఏప్రిల్ నెలాఖరికల్లా, అంటే కేవలం 100 రోజుల్లోపే మొత్తం నిర్మాణం పూర్తి చేసుకొని ప్రేక్షకుల ముందు తీసుకురాగలిగారు అత్యంత వేగంగా. ఈ సినిమా విషయానికి వస్తే మొదటి వారం రోజుల్లోనే 52,13,000 పైగా కలెక్షన్స్ వసూలు చేసి అద్భుతమైన రికార్డు సృష్టించింది. అలానే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసికి ప్రెసిడెంట్గా ఉండగా ఈ సినిమా ఆయన చేతుల మీదుగా ప్రారంభమైంది. కెమెరా స్విచ్ ఆన్ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంకా అతిపెద్ద కటౌట్ని విజయవాడలో అతిపెద్ద కటౌట్ని ఏర్పాటు చేశారు కృష్ణ గారికి. కృష్ణ గారితోనే తెలుగు సినిమాల్లో కటౌట్లు అనేవి భారీగా పెట్టడం అనేది ప్రారంభమైందని చెప్పచ్చు. ముఖ్యమంత్రి సినిమాతో అది పతాక స్థాయికి జరిగింది, అతిపెద్ద కటౌట్గా. ఆ తర్వాత సింహాసనానికి పెట్టారు, కంచు కాకడాకి పెట్టారు. ఈ సినిమా విషయానికి వస్తే ఇంకా విశేషాలను చూస్తే మనకి చక్రవ్యూహ ఏదైతే సినిమా ఉందో దాన్ని కాస్త కృష్ణ గారి ఇమేజ్కి అనుగుణంగా కాస్త మార్పులు చేసి తీశారు. అలానే ఈ సినిమాలోని పాటలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందని చెప్తూ ఉన్నటువంటి ఒక ఫోటోని మీరు గమనించవచ్చు. కృష్ణ గారి వానపాటలు ఆయన కెరీర్లో అసాధ్యుడు సినిమాతో ప్రారంభమైతే ఇద్దరు దొంగల్లో ఎక్కువ, అంటే ఒక 6 రోజులు పాట కోసం చిత్రీకరించాల్సి వచ్చిందని చెప్పారు. ఈ సినిమా షూటింగ్ సందర్భంగా విజయాలు మద్రాసులో జరుగుతున్నప్పుడు. అలానే ఈ టక్కరి టక్కరి బామ చొక్కల పొందుకు రాబా అనే ఒక పాటని 2 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించడం జరిగింది. ఈ విశేషాలను మీరు గమనిస్తే ఒక నటుడు ముఖ్యమంత్రిగా పాత్ర పోషిస్తే ఆ తర్వాత అతని కుమారుడు కూడా, అంటే మహేష్ బాబు కూడా అదే ముఖ్యమంత్రి పాత్రలో అదే 27 ఏళ్ళ తర్వాత భరత్ అని నేను సినిమాలో కనిపిస్తాడు. 2 పాత్రల్లో ఔచిత్యం ఒకటే. సమాజంలో రాజకీయ రంగంలో వేళ్ళూనికి పోయిన ఉన్నటువంటి అవినీతిని పారదోలే హీరో కథాంశం. ఇక్కడ హీరో ఒక మామూలు పోలీస్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగి. ఈ అవినీతిని పారదోలేనందుకు, తమ మీద పడినటువంటి నింద రూపుమాపుకునేందుకు రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రి అయ్యి ఆ తర్వాత అందరూ లంచగొండలను తుపాకీతో కాల్చిపడేసి బయటకు వచ్చి చెప్తారు ప్రజలకి, నేను చేయాల్సింది చేశాను, మీరు మంచివాళ్ళని ఎన్నుకోండి, తిరిగి వస్తాను అనే ఒక డైలాగ్తో సినిమా ముగుస్తుంది. అంటే హీరోని ఉరికమ్మం ఎక్కించడమో మరొకటో చేయరు. ఇది విషాదాంతం అయితే కాదు. కానీ కృష్ణ గారి సినిమాల్లో ఇది ఒక రాజకీయ నేపథ్యం ఉన్న సినిమా అయినా కూడా అన్ని అంశాలని మిళితం చేసి మీకు చక్రవ్యూహంలో కానీ ఇంక్విలాబ్లో కానీ లేని సన్నివేశాలు కూడా ఇందులో కనిపిస్తాయి. అది దర్శకత్వ ప్రతిభకి నిదర్శనం. అప్పట్లోనే ఈ రివ్యూ చూడొచ్చు. ఒక గుడిపూడి శ్రీహరి అనే ఒక వ్యక్తి సితారాలో సినిమా చూడకుండానే కృష్ణ గారి సినిమాల గురించి బ్యాడ్గా రాసిన చరిత్ర ఉంది. అయితే ఈ రివ్యూ మాత్రం అతను కాదు రాసింది, వేరే అతను. అయినా సరే ఆ సినిమాకి సంబంధించి అంత పెద్దగా ఏం ఆకట్టుకోలేదు, నిరాశపరిచింది. చక్రవ్యూహ ఇంకిలాబ్ చూసిన వాళ్ళకి ఇంకా నిరాశ మిగులుతుంది అంటూ మొదలుపెట్టిన ఈ రివ్యూ ఆ తర్వాత ప్రేక్షకులు బ్రహ్మాండంగా ఆదరించడంతో నోరు మూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా నెల్లూరులో నర్తకీలో రికార్డు, స్టేట్ రికార్డు. మొదటి వారం 48 ఆటలు ప్రదర్శించబడింది. అంటే ప్రతిరోజు 6 ఆటలు వారం అంతా. ఆ తర్వాత గుంటూరు మంగాల అద్భుతమైన కలెక్షన్స్, అదొక రికార్డు. నరసరావుపేటలో కూడా చిత్రాలయలో మొదటి వారంలోనే 86,000 కలెక్ట్ చేసింది. అది 2వ వారానికి వచ్చేసరికి 1,50,000 దాటిపోయింది. అలానే ఈ రికార్డునే ఖైదీ రుద్రయ్య రికార్డు మళ్ళీ బద్దలు కొట్టిన 86లో. కృష్ణ గారి రికార్డులను కృష్ణ గారే బద్దలు కొట్టడం అనేది అప్పట్లో ఒక
సంప్రదాయంగా ఆనవాయితీగా అలవాటుగా మారిన రోజు. 1984లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్ అంబిక అయితే, అంబిక గారిని ఎందుకు మీరు ప్రోత్సహిస్తున్నారు, రాధని ఒక సినిమాలో ప్రోత్సహించారు, ఈ సినిమాలో అంబికని అంటే, రాధ గారు అనుకున్న సమయానికల్లా సెట్కి ముందుకు వస్తారు. అదే అంకిత భావం ఈ అంబిక గారిలో కూడా కనిపించింది. కాబట్టి అంతేగాక చక్రవ్యూహంలో తన పాత్రలో అద్భుతంగా నటించింది కాబట్టి ఇక్కడ మేము ఆమెని ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. ఇక నటుల పరంగా కృష్ణ గారి విషయానికి వస్తే, అనర్గళంగా సంభాషణలు పలకగలిగినటువంటి సత్తా సామర్థ్యం ఉన్న నటుల్లో కృష్ణ గారు ఒకరు. ఇందులోని ఒక విలన్ పాత్రను ఉద్దేశిస్తూ కన్న తల్లిని కూడా తార్చే నీలాంటి నీచులున్న ఈ రాజకీయ వ్యవస్థని తుదముట్టిస్తాను, ఇలాంటి పవర్ఫుల్ డైలాగులు కృష్ణ గారిని ప్రేక్షకులు చప్పట్లతో తమ హర్షధ్వానాలను తెలియజేసేవాళ్ళు. అప్పట్లో డైలాగ్స్ కోసమే సినిమా హాళ్ళకి పరిగెత్తే జనం ఉండేవాళ్ళు. కృష్ణ గారికి ప్రత్యేకంగా ఒక వర్గం ఉండేది. అభిమానుల్లో కృష్ణ గారి నోటిమట్టి వచ్చే ఫిరంగల్లాగా పేలే డైలాగుల కోసం ఎంతగానో ఎదురు చూసేవాళ్ళు. ఈనాడు సినిమా ఏదైతే సంచలనం సృష్టించిందో రామరాజు పాత్రలో, ఆ రామరాజు పాత్రకి కొనసాగింపుగా ఈ రాజకీయ చిత్రాల్లో ఏదైనా దొరుకుతుందేమోనని ఫ్యాన్స్ ఎదురు చూశారు. ముఖ్యమంత్రి సినిమా రాజకీయ పరంగా ఉన్నటువంటి ఆకాంక్షలను నెరవేర్చినా నెరవేర్చకపోయినా ప్రేక్షకులకి, పర్టికులర్గా కృష్ణ గారి అభిమానులకి ఒక మరచిపోలేని చిత్రంగా నిలిచిపోయిందని చెప్పాలి. ఎందుకంటే ఆ సందర్భంగానే హైదరాబాదులో ఫ్యాన్స్ అసోసియేషన్ కృష్ణసేన పేరుతో పెద్ద ఊరేగింపు చేశారు. అప్పటి హైదరాబాద్ అభిమాన సంఘాల వాళ్ళు నాకు తెలిసి వీడియో చూస్తే ఎంతో ఆనందపడతారు. అలానే గుంటూరు, నరసరావుపేట, ఇంకా పిడుగురాళ్ళ, విజయవాడ, గుడివాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు, పర్టికులర్గా నెల్లూరులో చెప్పుకోవాలి. నెల్లూరులో నర్తకి అర్చన ఈ థియేటర్లో కృష్ణ గారి సినిమాలు కొట్టిన రికార్డులు దెబ్బలకి మిగిలిన హీరోల సినిమాలు పచ్చడి అయిపోయాయి అంటే అతిశయోక్తి కాదు, వాళ్ళని తక్కువ చేయటం కాదు, సినిమా కలెక్షన్స్ పరంగా. అలాగా ఈ ముఖ్యమంత్రి అనే ఒక కృష్ణ గారి సినిమా, ఆ తర్వాత మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా రిలీజ్ అయినప్పుడు మొట్టమొదటిసారిగా మీరు ఇంటర్నెట్ మొత్తం ఎత్తినా కూడా మన స్టోరీనే మొదట ఉంటుంది. తండ్రి ఆనాడు ముఖ్యమంత్రి అయితే కొడుకు ఈనాడు ముఖ్యమంత్రి అని. ఇది ఇద్దరి విషయంలోనే జరిగింది ఇప్పటిదాకా. ఒకటి కృష్ణ గారు, ఇంకొకటి రాజశేఖర రెడ్డి గారు అని. సోదాహరణంగా అంటే ఉదాహరణలతో సహా మనం వివరించాం ఒక బ్లాగులో. ఇది ప్రపంచం .blogspot.inలో ఉంటుంది, చూడండి కావాలంటే. తర్వాత కృష్ణ గారి అభిమానులు మన సోషల్ మీడియాలో ఆ స్టోరీని షేర్ చేయమని అడిగారు కూడా. ఇది కృష్ణ గారి ముఖ్యమంత్రి సినిమాకి సంబంధించినటువంటి చాలా చిన్న డీటెయిల్స్. ఇంకా కొన్ని విశేషాల కోసం ఈ పాత చిత్రాల తాలూకు ఛాయామాలిక అంటే ఫోటోల కోసం నేను కేటాయించే సమయం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక ఫోటో కోసం కనీసం 3 గంటలు వెతుకుతూ ఉంటాను. దాన్ని మించిన క్వాలిటీ ఇంకేమైనా డీటెయిల్స్ దొరుకుతాయా? పాత లైబ్రరీలో సేకరించి మీకోసం అందిస్తున్న ఛాయాచిత్ర మాలిక ఇది ముఖ్యమంత్రి. అప్పట్లో ఆ కలెక్షన్స్ కానీ, ఆ పాటల తాలూకు సన్నివేశాల తాలూకు చిత్రాలను చూసి అభిమానులుగా చిన్ననాడు కేరింతలు కొట్టిన వాళ్ళే ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత చూస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫ్యాన్స్లో చాలామంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, 70 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియోలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయనే సంగతి వాళ్ళ కామెంట్ల ద్వారా తెలుస్తుంది. ఇదే ఏప్రిల్ 27న 1985లో ఇంకొక సినిమా రిలీజ్ అయింది. దాని గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో మనం చెప్పుకోవాలి.